అని చెప్తారు. సరే నాకున్న అవగాహన మేరకు దాన్ని మెనూ ప్రకారం అయితే మనం పాటించాలి. మెనూను డిస్ప్లే చేయాలి ఖచ్చితంగా. వంట దగ్గర హెడ్ మాస్టర్ రూమ్లో కూడా మెనూ ఏముందో అదే ఉండాలి. దాని ప్రకారమే వంట చేయాలి. అనివార్యంగా ఆ రోజు ఆ మెనూలో ఏది ఉందో అది వండించకపోతే ఎందుకు వండించలేదో మనం చెప్పగలిగే స్థితిలో ఉండాలి. ఆ రోజు ఎగ్గు పెట్టాలి. పెట్టకపోతే ఎందుకు అవైలబిలిటీ లేకన్నా, లేదా ఎగ్జాంపుల్ చెప్తే కూరగాయలు ఉన్నాయి, ఆ కూరగాయలు ఉదాహరణకు ఆకుకూరలు పప్పు ఉంది, ఆకుకూరలు ఆ రోజు ఉండకపోతే అవైలబిలిటీ లేదా అని అంటే మనం ఏదో క్రైమ్ చేసినట్టు కాదు, కానీ అది ఆ సమాచారం మనకు హెడ్ మాస్టర్ కానీ టీచర్ కానీ తెలిసి ఉండాలి. కాబట్టి ఆ మెనూ ఒకటి ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మీకు వంట వాళ్ళకు, మధ్యాహ్న భోజన వంట వాళ్ళకు మరీ చెప్పేది ఏంటంటే, మీకు నిజానికి నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మన మండలంలో కొన్నిసారి స్టేట్లో చాలా దగ్గర ప్రాబ్లమ్స్ వచ్చినాయి. రావడం వల్లనే రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా మిడ్ డే మీల్స్ మీద పడ్డది. కలెక్టర్స్ కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, యంత్రాంగం అంతా కూడా పడ్డది. కానీ ఎక్కడ కూడా మన మండలంలో చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. దానికి మీ అందరికీ మధ్యాహ్న భోజనము వంట చేసి మీ అందరు కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీరు మన పిల్లలు అనుకొని మీరు బాగా చేసినారు. చిన్నవి ఉండవచ్చు, అది హెడ్ మాస్టర్ యొక్క సమయస్ఫూర్తి కావచ్చు, దానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి టీచర్స్ కావచ్చు. అందుకంటే ఎక్కువ మీరు దానిలో డబ్బులు వెనక ముందైనా తక్కువ వచ్చినా నిజానికి దీంట్లో ఏదో పెద్ద మీకు వేలు మిగులుతున్నాయి అనే ఆలోచన మాకు ఎవ్వరికి లేదు, మా ఉపాధ్యాయులకు ఎవరికి ఏం లేదు. మీరు చేస్తున్నట్టే కొంచెం స్వచ్ఛందంగా చేస్తుంటే, ఎక్కువ స్ట్రెంత్ ఉన్న దగ్గర ఏమైనా కొద్దిగా మిగులుతుండొచ్చు, కానీ తక్కువ స్ట్రెంత్ ఉన్న కాడ ఏమి మిగలదు. అయినా మీరు తిట్టుకుంటున్నావు, కోపడుకుంటున్నావు, మా హెడ్ మాస్టర్లను అప్పుడప్పుడు తిడుతుంటారు. మీరు పైసలు లేట్ వచ్చినప్పుడు, ఇంకేదో వచ్చినప్పుడు తిడతారు కదా. ఓకే వినండి, చెప్తా వినాలి. సరే, అట్లాంటి ఇబ్బంది ఉన్నా సరే, కామన్. మన ఇంట్లో ఉన్నప్పుడే కోపడుతుంటుంది. ఇంట్లో వంట చేసే అమ్మ కానీ మిగతా కానీ గిన్నెలు ఎత్తేస్తుంటుంది అప్పుడు కోపం వచ్చి. మళ్ళీ అయినా కానీ వండి పెడతానే ఉంటారు. అంతిమంగా పిల్లలు గుర్తొస్తారు, మిగతాలు గుర్తొస్తారు. కాబట్టి మీరు కూడా అందులో భాగమే. మన పిల్లలు ఎక్కడ దూరంకి వెళ్ళి ఏం రాలే, మన ఊర్లో ఉన్నటువంటి వాళ్ళే. ముఖ్యంగా పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి పిల్లలు వాళ్ళకు భోజనము మీరు రకంగా భోజనాన్ని వడ్డించి అన్నదానం చేస్తున్నట్టు. కాబట్టి అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా చాలా పరిశుభ్రత పాటించాలి. మాకు నిన్న చెప్పిన విషయాలు ఏంటంటే, ఆఫ్రాను ధరించాలి హెడ్ మాస్టర్స్. మీరు దాన్ని చూడండి. తర్వాత నెత్తికి, ఎందుకంటే వెంట్రుకలు పడతాయి, అర్థమైందమ్మా. వెంట్రుకలు ఒకసారి శరీరంలో పోతే మళ్ళీ దానికి పేగు చుట్టుకుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటాయి. మనం చనిపోతేనే వెంట్రుకలు నశిస్తాయి, మిగతా అన్నా ఏదో రకంగా బయటకు వెళ్ళిపోతాయి. కానీ వెంట్రుకలు జీర్ణాశయంలోని కనుక పోతే దానికి మొత్తం చుట్టుకొని ఉండగా తయారైంది, ఆపరేషన్ చేసి చేయవలసింది. కాబట్టి దయచేసి అది పెట్టుకోండి, ఇబ్బంది ఏం కాదు. మనం తప్పు చేస్తలేము. ఒకటి వచ్చినప్పుడు కానీ మిగతా తర్వాత చేతులకు కూడా గ్లౌజ్ చేసుకుంటూ పెట్టుకోవాలి. గోర్లు ఎట్టి పరిస్థితిలో పెంచుకోవద్దు. గోర్లను తీసుకోవాలి. మనము చేతులు చిన్న మట్టి ముట్టుకున్న, కింద ముట్టుకున్న చేతులు పదే కడుక్కోవాలి. కూరగాయల్ని బాగా కడగాలి. వంట పాత్రలు మనం ఒకసారి ఈరోజు వండినటువంటివి దాదాపు కడుగుతున్నాం, కానీ ఏదైనా పని ఒత్తిడో, లేకుండా లేట్ అయిందనో, లేదా అడావుడు ఉందనో, ఏదో ఫంక్షన్ పోయేది ఉందనో ఆ రోజు కడగకుండా అట్నే పోతే తెల్లారి ఇబ్బంది అవుతుంది. బ్యాక్టీరియా, వైరస్ డెవలప్ అవుతుంది. ఏ రోజు ఆ రోజు ఖచ్చితంగా కడగాలి. కడిగి బోర్లు ఇస్తే మనకు చాలా నీట్గా ఉంటుంది. ఆ ఏరియా మొత్తం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కాబట్టి వాటరు వసతి దాదాపు అన్ని పాఠశాలలో కొద్దిగా ఇటు తప్పిస్తే చాలా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు విలేజ్ వాళ్ళను ఎమ్మడిపడి ఏదో రకంగానైతే వాటర్ సప్లై చేస్తున్నారు. అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పాత్రలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత మీరు కూడా పరిశుభ్రంగా ఉండాలి. కాబట్టి
గ్లౌజెస్, ఆఫ్రాను, తర్వాత నెత్తికి అది, తర్వాత ఇవన్నీ కూడా ధరించుకొని పరిశుభ్రంగా ఉండవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా కూరగాయలు మెనూ ప్రకారంగా ఎంత పోయాలనో ఎంతో క్వాంటిటీ కూడా మేడం చెప్తుంది. మనం దాని ప్రకారంగా పోయవలసిన అవసరం ఉంటుంది. చారు చేసినప్పుడు చారులాగానే ఉండాలి, మరి నీళ్ళు ఉండే పరిస్థితి ఉండకూడదు. కాబట్టి మనం ఉన్న దాంట్లో ఏదో పెద్దగా మనము పంచవర్షపరమైన పెట్టమనట్లేదు. ఆ ప్రొవిజన్ ప్రకారంగా, రేటు ప్రకారంగా ఏమున్నదో ఒకదానికి ఒక వ్యక్తికి ఎన్ని కూరగాయలు పెట్టాలి, ఎంత పప్పు పోయాలి, ఎంత నూనె పోయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి దాని ప్రకారంగా కొన్నిసారి మనం ఈ విజిట్ చేసిన క్రమంలో స్టేట్లో అక్కడక్కడ జరిగినప్పుడు జిల్లాలో కూడా ప్రతి వారము మనకు రెవెన్యూ వాళ్ళని వేసినారు, మేము తిరిగినాము, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ తిరిగినారు, నేను కూడా తిరిగినాను. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది ఏర్పడలేదు. ముఖ్యంగా చింతపండు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పదే మీకు తెలుసు అందరూ అమ్మలు, మీరు పాత చింతపండు అయితే తొందరగా ఎక్కువ పులుపుండి మంచిగా కలర్ అవపడుతుంది అనుకుంటాము. అదే కొత్తదైతేనే నీళ్ళు అనిపిస్తుంది అనుకుంటాం, కానీ పాత చింతపండుతో కూడా ఎక్కువ సమస్యలు వస్తాయి. కాబట్టి ఆ పాత చింతపండు వాడకండి. అదేవిధంగా కారము కూడా మిరపకాయలు తీసుకొని కొట్టేయడము, లేదా అక్కడక్కడ ఊర్లలో కారం గిన్నె దగ్గర కొట్టి పెడుతుంటారు, వాళ్ళు కొంత నాణ్యతనే పాటిస్తారు. అలాంటి తీసుకోవడం కానీ ఏదో టెంపరీగా మామూలు షాపులలో ఏదో తేవడము, ఉప్పు విషయంలో, నూనె విషయంలో, మిగతా దాంట్లో ఏవేవైతే అవి కొంత నాణ్యమైనవి వాడుకోవాలి, ఇబ్బంది లేకుండా ఉండవలసిన అవసరం ఉంటుంది. అదొకటి బియ్యం కూడా మనకు స్టేట్లో ఇన్సిడెంట్ అయిన తర్వాత దాదాపు బాగానే వస్తున్నాయి. అక్కడక్కడ కొన్ని ఇబ్బంది ఉంటే మనం వెంబడే మార్చినాం. మొన్న లాస్ట్ ఏప్రిల్ నెలలోనైతే కొన్ని ఎక్కువ పురుగులు పట్టినవి ఎక్కువ వచ్చినాయి. చాలామంది కూడా నాకు చెప్పారు, అక్కడ కూడా మాట్లాడి అంతేలాగా సెలవులు వచ్చినాయి. అవి ఇమీడియట్గా నిన్న కూడా చెప్పాము, రేపటి వరకు వస్తాయా మరి ఎన్నింటి వస్తాయా మళ్ళీ మాట్లాడతాను నేను. కాబట్టి ఆ పాత బియ్యాన్ని ఇమీడియట్గా తీసి పక్కన పెట్టంటే పురుగులు పట్టినాయి. మంచిగా ఉంటే వేరు, కానీ ఆ పురుగులు దాదాపు మాకు కూడా అట్నే వచ్చినాయి. సీతారెడ్డి సార్ ఫస్ట్ చెప్పినట్టు ఉన్నాయి సార్ అని, సార్కి ఒక్కరికి వచ్చినాయి అనుకున్న తర్వాత ఒకరు ఇద్దరు బయలుమనపురంకి వెళ్ళి తర్వాత మిగతా వాళ్ళు ఇద్దరు మాయి కూడా చూసినాం. చూస్తే మాయి కూడా అట్నే ఉంది. కాబట్టి అవి అంటే లాస్ట్ స్టాక్ అది అట్లా వచ్చింది. ఎంబడెంబడే నేను గోడౌన్కు ఫోన్ చేస్తూ ఉన్నా. అప్పటికి రేవటి సెలవులు కూడా వచ్చినాయి. ఏదో 4-5 రోజులు 2-3 రోజులు తక్కువ పడ్డా, 2-3 రోజులు ఇబ్బంది పడ్డాం. మొత్తం ఏంటంటే కొందరు కొనుక్కొచ్చారు, ఏదో చేశారు. కానీ అట్లా అవి పక్కన పెట్టి మొత్తము ఆ రూమును కూడా రేపు మొత్తం క్లీన్ చేయించి కడిగిపించి ఆ బియ్యాన్ని పక్కన పెట్టి కొత్త స్టాక్ వస్తుంది. బియ్యం దగ్గర ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు. మన మీద తప్పు లేకుండా మనం వెంబడే రిపోర్ట్ చేస్తే, నాకు చేస్తే నేను అక్కడ సివిల్ సప్లై వాళ్ళకి చేస్తాను, అవసరమైతే డిఓ ఆఫీస్ చేస్తాను, కలెక్టరేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాంతో ఎక్కువ ఇబ్బంది అవుతుంది. కాబట్టి బియ్యాన్ని కూడా నాణ్యంగా ప్రతిరోజు మనం ఎట్లా చేస్తామో ఆ బియ్యాన్ని కొద్దిగా మనము వండే ముందు కొంత చెరుక్కొని కడిగి అడగడానికి కూడా మంచి వాటరు, మనం డ్రింకింగ్ వాటరే యూజ్ చేయాలి, బోర్ వాటర్ అది కాకుండా. కాబట్టి ఇలాంటి కొన్ని జాగ్రత్తలు చాలా తీసుకొని కొంచెం పౌష్టికరమైన ఆహారం ప్రతిరోజు వారానికి 3 సార్లు ఎక్కిస్తున్నాం. మిగతా విషయంలో కూడా మీరు దయచేసి ఏవైతే నాణ్యంగా ఉన్నాయో అవి పాటించాలి. మీకు సంబంధించినటువంటి బిల్స్ విషయంలో వచ్చినప్పుడు 1 to 8 సంబంధించినటువంటిది అయితే పెద్దగా పెండింగ్ ఏం లేవు. 9th 10th 9, 10వ తరగతికి సంబంధించినవి బిల్స్ మనం ఇన్ టైంలో సబ్మిట్ చేసిన, బడ్జెట్ లేవు, వాళ్ళు ఇన్ టైంలో రిలీజ్ చేయక అది ల్యాబ్స్ అయినాయి. ఆల్రెడీ బడ్జెట్ రిలీజ్ అయింది, మళ్ళీ కూడా బిల్ చేసి పంపినాం. మీకు ఒక 15-20 రోజులలో ఒక నయా పైసా పెండింగ్ లేకుండా మీకు బిల్స్ వస్తాయి. దయచేసి దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఈ సంవత్సరం నుండి ఆల్రెడీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆన్లైన్లోనే డైరెక్ట్గా ఏ నెల ఆ నెల మాకు శాలరీస్ ఎట్లయితే వస్తాయో 5వ తారీఖు లేదా 10వ తారీఖులోపు డైరెక్ట్ మీ అకౌంట్లో పడే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మేము పిల్లలు ఈరోజు ఎంతమంది భోజనం చేస్తారో ఆ సంఖ్యను మేము డిఓ ఆఫీస్ సబ్మిట్ చేస్తే అది డైరెక్ట్ స్టేట్కి వెళ్ళిపోతుంది, డిఓ ఆఫీస్ కూడా అవసరం లేదు. కాబట్టి ఆ సంఖ్య ప్రకారంగా అదే బిల్లు అక్కడనే చేసుకొని వచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఒక 2 మండలాల్లో జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్గా చేసారు. మాకు స్టేట్లో చెప్పారు, నేను డిఓ ఆఫీస్ దగ్గర కూడా చెప్పడం జరిగింది. అట్లా వస్తే మాకు కూడా ఇబ్బంది ఏం లేదు. ఇదానికి మీకు డబ్బులు ఇన్ టైంలో రాకపోవడం వల్ల మాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. వచ్చేదే తక్కువ, దాంట్లో బయట బాకీలు తెచ్చి ఉద్దర పెడితే ఎక్కువనే ఉంటుంది. నగదుకు ఉద్దరకు తేడా ఉంటుంది. నేను కూడా అక్కడికి వెళ్ళి వచ్చినాను అమ్మ, మేము పైకి వెళ్ళిన మున్సిపాలిటీ మాకు తెలుసు. ఇప్పుడు ఉద్దర పెట్టినామంటే 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటాడు, ఏం మిగులే మీకు. కాబట్టి మీకు ఇన్ టైంలో ఎంత మేము మీరు అనుకుంటారు హెడ్ మాస్టర్ కలిసినప్పుడు ఫస్ట్ ఇదే అడుగుతారు,
మేము అక్కడ మీటింగ్ పోయినప్పుడు మేము ఫస్ట్ అది అడుగుతాం. మాకు ఇబ్బంది, డబ్బులు మీకు రాకుండా ఉండడానికి ఎక్కువ పెండింగ్ పెడితే దాని మిత్తిలు ఎక్కువ స్ట్రెంత్ ఉన్న దగ్గర ఎక్కువ 3-4 నెలలు కూడా రాకపోతే వాళ్ళకి వచ్చింది మిగిలినది అక్కడ ఉద్దర పెట్టాలి, మిత్తిలకి వెళ్ళిపోతుంది. కాబట్టి అది కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మీరు డబ్బుల విషయంలో ఇప్పుడు హై స్కూల్కి సంబంధించినటువంటిది కావచ్చు, మీకు 2000కు సంబంధించిన జీతాలకు సంబంధించింది కావచ్చు, ఎగ్గు బిల్లు ఈ 3 పెండింగ్ ఉన్నాయి. ప్రైమరీ మిగతాది 1 to 8కు సంబంధించినటువంటి మిడ్ డే మీల్ బిల్ అయితే పెండింగ్ ఏం లేదు. ఏమైనా 2000కు సంబంధించినటువంటి శాలరీ విషయం, జీతం విషయంలో కావచ్చు, ఎగ్గు బిల్లు కావచ్చు, లేదా 9th 10th ఈ మిడ్ డే మీల్కి సంబంధించింది కావచ్చు, ఈ 3 మనం ఇన్ టైంలో సబ్మిట్ చేసినాం. కానీ బిల్ లెక్క బడ్జెట్ లెక్క రిజెక్ట్ అయినాయి, మళ్ళీ సబ్మిట్ చేసినాము. ఒక 15-20 రోజులలో ఒక నయా పైసా, ఎందుకంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కొత్త స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ పెండింగ్ లేకుండానే ఆల్రెడీ ప్రయత్నాలు జరుగుతున్నాయి, వస్తాయి. దాని గురించి చొర్రీ కావద్దు. ఒక నయా పైసా మీకు ఇబ్బంది లేకుండా ఒక 15-20 రోజులలో మీ అందరి అకౌంట్లో జమ చేసే బాధ్యత మాది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దాని గురించి మీరు ఇబ్బంది ఏం పడకండి. ఈ సంవత్సరం నుండి అట్లా వస్తే మాకు కూడా సగం బాధపోతుంది, డైరెక్ట్ మీ అకౌంట్లో కూడా ఎమ్మడెమ్మడి పడితే. కాబట్టి ఆ విషయంలో మనము ప్రయత్నం చేద్దాం. ఇంకా కూడా మేము ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా, రాష్ట్ర స్థాయిలో మీటింగ్ జరిగినప్పుడు బిల్లులు సరిపోవట్లేవు, అమౌంట్ పైసలు పెంచాలని మేము అడుగుతున్నామమ్మా. మీరు నమ్మండి నమ్మకపోండి, మాకేదో మీకు ఇస్తే ఇంకా జీతం పెంచమని అడుగుతాం. కనీసం 5,000-6,000 ఇవ్వాలని మేము కొట్లాడుతున్నాం. మీరు కూడా అడగాలి. మీకు యూనియన్ ఉంటుంది, ఇది ఉంటుంది, అప్పుడప్పుడు అడుగుతుంటేనే అమ్మాయినా అడగంది పెట్టదంటాం. మనం ఏం అడగకుంటే బాగానే ఉన్నాయి అనుకుంటాం. మనం అడగాలి కానీ వంట పని చేయదు, అర్థమైంది? అడగాలి. మనకు మీకు కూడా యూనియన్స్ ఉన్నాయి, మనము రాష్ట్ర స్థాయి దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకుపోదాం. అమ్మ వినాలిగా, నేను చెప్తున్నాను కదా, మళ్ళీ రాలేదు ఇది అనవద్దు. ఏది రాలేదు, ఏది వచ్చిందో చెప్పాను నేను, అర్థమైంది? కాబట్టి అది అర్థం చేసుకోవాలి. కాబట్టి మీకు ఇంకా కూడా ఈ సంవత్సరం ఇంకా మెరుగైన స్థితిలో ఉండడానికి కూడా మేము మాది కాదుగా, మీలాగానే నేను జీతగాళ్ళం, కాకపోతే పెద్ద జీతగాళ్ళం, అర్థమైంది? కాబట్టి అక్కడ ఏది చెప్తే అక్కడ ఇంప్లిమెంట్ చేయవలసింది. అట్లానే మీకు ఉన్నటువంటి బాధలు కూడా చెప్పకుండా మా మామూలు బాగుంటా నేను చెప్పట్లేదు. అందరం కూడా అక్కడికి వెళ్ళి గ్రామంకి వెళ్ళి చదువుకొని వచ్చినటువంటి వాళ్ళమే. మీ ఇబ్బంది మీకంటే ఎక్కువ మేము చెప్తున్నాం. అది ఎంత మెరుగైతే అంత మంచిది. ఫస్ట్ అంతే 1000 రూపాయలే ఉండే, కొట్టడంగా 3000 చేసి, తర్వాత దానికి సంబంధించిన వారికి ఒక్కొక్క విద్యార్థికి ఫస్ట్ 4 రూపాయలు, 5 రూపాయలు, 6 రూపాయలు ఇట్లా పెరుగుతుపోతున్నాయి. ఇంకా కూడా పెంచాలని మేము అడుగుతున్నాం, మీకంటే ముందు మేము అడుగుతున్నాం. అధికారుల దృష్టిలో కూడా ఉంది. సరే, అది గవర్నమెంట్ నిర్ణయం, మా నువ్వు నేను తీసుకునేది కాదు కదా. కాబట్టి దయచేసి మీరు దీన్ని సహకరించాలి. మా ప్రధానోపాధ్యాయులు కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు. మేము కలిసి పనిచేస్తేనే విద్యార్థులు మేము చదువు చెప్పాలి, మీరు అన్నం పెట్టాలి. కడుపు నిండా తింటేనే పిల్లవాడు చదువుతాడు. దాని నుండి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాల విషయంలో, వాటర్ ప్రొవైడ్ చేయడం విషయంలో కావచ్చు, ఇంకా మా పరిధిలో మేము చేయదగినవి మా ప్రధానోపాధ్యాయులు, టీచర్స్ మీకు సహకరిస్తారు. మీరు కూడా అదేవిధంగా సహకరిస్తున్నారు. ఇక ముందు కూడా సహకరించాలి. కాకపోతే ఇలాంటి ఇబ్బందులు లేకుండా పోయినసారి మనం ఎట్లా చేసుకున్నామో అంతకంటే ఎక్కువ మెరుగైన స్థితిలో ఇప్పుడు నేను చెప్పిన ఈ కొన్ని విషయాలు ఏవైతున్నాయో, పరిశుభ్రత విషయంలో కావచ్చు, లేదా మెనూ ప్రకారం ఏ రోజు ఏది ఉండాలనో, ఆ తర్వాత ఎంత పోయాలనో దానికి సంబంధించింది కూడా మీరు దయచేసి అంతే పోయాలి. ఎక్కడ కూడా మనము డీవియేషన్ కాకుండా అది చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. దాని క్వాంటిటీ విషయం కావచ్చు, ఇంకేదో విషయం కావచ్చు, ఇంకా మేడము సారు కూడా మాట్లాడతారు. కాబట్టి ఇవి నేను జనరల్గా మీకు చెప్పదలుచుకునే విషయాలు. మనము అక్కడ వాతావరణము, వంటకు దగ్గర ఉన్నటువంటి వాతావరణము చాలా పరిశుభ్రంగా ఉండాలి. కొంచెం పరిశీలించాలి. ఏది పడితే అది బియ్యంలో పురుగులు వచ్చినా, లేదా కూరగాయల పురుగుల విషయంలో జనరల్గా అక్కడక్కడ ఏం చేస్తామంటే మనం తెచ్చి పురుగులకు సంబంధించినట్టు ఎమ్మడ తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇంటికి తీసుకుపోతామన్నా ఇంకేదో పక్కన పెట్టుకుంటాం. అదే చూస్తారు వాళ్ళు వచ్చి, మన ఇంటికి తీసుకుపోయేది ఆయనకు తెలియదు. కాబట్టి మనం కొంత అధికారులకు ఇవన్నీ చూడరు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సహకరిస్తూ మధ్యాహ్న భోజనము చాలా పరిశుభ్రంగా మంచిగా ఉన్న దాంట్లో పిల్లల్ని కూడా కొంచెం విసిపోకుండా మనం చూసుకోవాలి. మన పిల్లలు కాబట్టి వాళ్ళు ఉన్న దాంట్లోనే అడిగినప్పుడు రెండోసార్లు వచ్చినప్పుడు మనం పెట్టాలి. ఏదైనా తక్కువ పడితే మనం ఏం చేద్దామని ఆలోచిస్తున్నాం. కానీ దాని ప్రకారంగానే కొంచెం పెట్టేదేదో ఆత్మీయతతో పెట్టాలి. ఇంట్లో అమ్మ కూడా బిర్యానీ పెట్టినా కానీ విసుక్కుంటూ పెడితే ఈ పాడుగానే ఏం తింటాం అనుకుంటా విసుక్కుంటూ పెడితే మైండ్కి ఎక్కదు, మనం కడుపు నిండదు. కారంతో పెట్టినా ఆత్మీయతతో పెట్టాలి. పలకరింపు కూడా ఆత్మీయతగా ఉండాలి. మన పిల్లలు చిన్నపిల్లలు కదా, తెలియనటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చినారు.
వివిధ రకాల ఇబ్బందులు ఉంటాయి. మనం తినమన్నట్టుగా మేమైతే మిడ్ డే మీల్స్ దగ్గర మా టీచర్స్ మేము కూడా అబ్జర్వ్ చేసినాం. ఒకటి తినాలని మనం ఫోర్స్ చేస్తుంటాం, మేము కూడా అట్లే చేస్తుంటాం. కాబట్టి అట్లా మన పిల్లలు అనుకోవాలి మీరు దయచేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు వచ్చినప్పుడు ఇంకేదో వచ్చినప్పుడు కాదు, రోజు మీలో మార్పు ఉండాలి, మీకు ఆత్మీయత ఉండాలి. దయచేసి మీరు అందరూ కూడా మన పిల్లలు మన బడి మన ఊరు అనే ఆత్మీయతతోటి మీరందరూ కూడా సహకరించాలని ఇంతకుముందు చెప్పినప్పుడు మళ్ళొకసారి చెప్తున్నా. డబ్బుల విషయంలో ఉన్న ప్రొవిజన్ ప్రకారం కొత్తగా నేను ఇచ్చేది ఏముండదు. కొద్దిగా వెనక ముందు అయినా అంటే మా వల్ల ఎట్టి పరిస్థితుల్లో ఒక 1 పాయింట్ కూడా లేట్ జరగడం కానీ నష్టం జరగడం కానీ ఉండదు. ఇన్ టైంలోనే మేము బిల్ సబ్మిట్ చేస్తాం. వాళ్ళు అడిగిన బడ్జెట్ రిలీజ్ చేసినా కానీ ఇవ్వడే ఉంటాం. కాబట్టి ఆ లేట్ విషయంలో ఇంకా గతంలో పోల్చుకుంటే కొంత మెరుగైన స్థితిలోనే ఉండదు లాస్ట్ ఇయర్. ఈ 2-3 అంశాలు తప్ప మిగతాయి కూడా బిల్స్ అన్నీ కూడా ఇచ్చున్నాయి. కాబట్టి మీరు కూడా ఈ సంవత్సరము మా హెడ్ మాస్టర్లకు మా టీచర్స్ కూడా పూర్తి స్థాయిలో సహకరించాలి, ఇబ్బంది పెట్టద్దు. మీరు మేము కలిసి మన పాఠశాలను మెరుగుపరుచుకుందాం. విద్యార్థులకు మంచి ఆహారాన్ని, పౌష్టికరమైన ఆహారాన్ని ఇవ్వడంతో పాటు మేము కూడా మంచి విద్యను అందించి వాళ్ళు మంచి స్థితిలో ఉండే విధంగా ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ ఇంకా మరి అత్యంత ముఖ్య విషయంగా భావించి ఈనాటి సమావేశానికి విచ్చేసినటువంటి భోజన మాతలందరికీ కూడా ఒకసారి ఈ ఎంఈఓ గారి మండల ఆఫీస్ తరఫున నేను కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. మీకు ఇచ్చినటువంటి మెను డబ్బు ఆశించో వేరే విధంగా మేము సహాయం చేస్తా అనుకుంటలేదు. మీరు మీ పిల్లలుగా భావించి మీ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మీ పిల్లలుగా భావించి వారికి మంచి భోజనాన్ని అందిస్తారని ఆశిస్తూ ఉన్నా. మెనూ ప్రకారం మీరు కంపల్సరీ భోజనం అందించే ఏర్పాట్లు చేయవలసిందిగా ఈ సభా వేదిక ద్వారా కోరుకుంటూ, మరి మీకు సమస్యలు ఉన్నాయి, ప్రతి సంవత్సరం కూడా ఉన్నాయి. మీరు జీతాలు పెద్దగాలు అంటున్నారు, 200 ఫస్ట్ మొట్టమొదట ఎలాంటి పైసలు ఇవ్వలే, శాలరీస్ ఇవ్వలే. మీకు ఓన్లీ ఒక విద్యార్థికి ₹1.15 ఇచ్చారు. అక్కడి నుంచి చేసుకుంటా ఇప్పుడు మీ అందరికి కూడా నెలకు 3,000 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. 3,000 మీరు చేసేటువంటి 2 గంటల 3 గంటల అనేటువంటిది కొంచెం మా తరఫున మేము కోరేది ఏంటంటే, ఈరోజు పెట్టేటువంటి మెను ఏదైతే ఉందో అది తూచ తప్పకుండా పాటించి మీ పిల్లలకే భోజన మాత అన్నారు, అందుకనే భోజన తల్లి, అన్నం పెట్టే మాత, అమ్మ అనేటువంటి ఉద్దేశాన్ని మీకు వచ్చేటువంటి మాలాగా శాలరీ తీసుకున్నాను కాదు మీరు పనిచేసేది. మీ పిల్లలకు మీరు సేవ చేస్తారు, మీ ఊరికి మీరు సేవ చేస్తారు. అట్లనే మాకు మీ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే, మా పాఠశాలకు మా టీచర్లు చేసేటువంటి సేవను గుర్తించి విద్యార్థులను పెంచేటువంటి బాధ్యత కూడా మీ పైన ఉంది. ఎందుకంటే పాఠశాలకు విద్యార్థులు ఎక్కువ మంది వస్తే మీకు కూడా కొద్దో ఫాయిదా ఉంటుంది. కాబట్టి మీరు కూడా అందరూ కూడా అలాంటి కార్యక్రమాన్ని చేయాలి. మెనూ ప్రకారం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 గ్రాముల బియ్యం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 1 నుంచి 5 వరకు, తర్వాత 6 నుంచి 10 వరకు 150 గ్రాములు, 1 నుంచి 5 వరకు 20 గ్రాముల పప్పు, 50 గ్రాముల కూరగాయలు, తర్వాత 6 నుంచి 10 వరకు 30 గ్రాముల పప్పు, తర్వాత 75 గ్రాముల కూరగాయల లెక్క చొప్పున మీరు విద్యార్థులకు అందిస్తే వాళ్ళకు పోషక విలువలు లభిస్తాయి అన్నమాట. అందులో నూనె పర్సెంటేజ్ ఎంత ఉంది, ఉప్పు పర్సెంటేజ్ ఎంత ఉంది, అవన్నీ కూడా మీకు మా ఆఫీస్ ద్వారా మీకు చేరవేయడం జరుగుతుంది. హెడ్ మాస్టర్లు కూడా చెప్తారు. ఆ మెనూను మీకు లభించే కూరగాయల ద్వారా మీరు మా విద్యార్థులందరికీ, మీ విద్యార్థులే మీ పిల్లలందరికీ కూడా చేరవేస్తారని కోరుకుంటూ, సమస్యలు అనేటువంటివి చాలా ఉంటాయి. మీకు ఒక్కటే సమస్య ఏంటంటే, ఊళ్ళో పత్తి గింజలు పెట్టకపోతే 600 వస్తుంది, ఏరపోతే 500 వస్తుంది, కూలీ పోతే మినిమం 400 వస్తుంది. కానీ అన్ని రోజుల్లో రాదమ్మా, కొన్ని రోజులు వస్తుంది. కానీ మా దగ్గర పనిచేసేది మొత్తం పూట కాదు, ఒకటే పూట. కాబట్టి మీరు పెద్ద మనసుతోని, నేను ఒకటే మాట ఏంటంటే, మీరు ఏదో ఆశించి చేయట్లేదు, సేవ చేస్తారని ఆశిస్తూ మా అందరికీ మీ యొక్క 2 విషయాలున్నాయి. పిల్లలకు మంచి భోజనం అందించాలి, విద్యార్థులను పాఠశాలలో చేర్పించేటువంటి బాధ్యత తీసుకుంటారని మనవి చేస్తూ
ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంఈఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తనపులకు భోజన మాత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, గ్రామాల్లోకి వెళ్తే ఒక చిన్న తప్పుడు ఆలోచన ఉంది. బడి అంటే కేవలం టీచర్లకు సంబంధించిందే అనే ఫీలింగ్ ఉంది. బడి అంటే ఆ పాఠశాలలో పనిచేసే స్కావెంజర్ కావచ్చు, మధ్యాహ్న భోజన వండేటటువంటి మాత కావచ్చు, అందరూ కూడా బాధ్యులే. ఒక టీచర్ ఒక పాఠం చెప్దామని బడికి వస్తాడు. ఆ రోజు ఏదైనా ఇట్లాంటి జూమ్ మీటింగ్లు పెట్టినా, ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టినా, కొద్దిగా ఆ రోజు ఆలస్యమైనా తెల్లవారైనా మేము పాఠం చెప్పుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. కానీ భోజనం వండేటప్పుడు మీరు ఒక్క 5 నిమిషాలు ఏమరపాటు ఉన్నా అందులో పడరాని వస్తువు లేదా పడరాని ఏదైనా పడ్డా అందరికీ ఇబ్బంది అవుతుంది. అంటే అక్కడ ఆ విద్యార్థికి అనారోగ్యం కలిగితే కేవలం టీచర్లు ఏదో చేసిన వాళ్ళుగా మిగిలారు, మీరు కూడా ఆ విద్యార్థులకు అన్యాయం చేసిన వాళ్ళకైతే ఉంటారు. మేము 5 నిమిషాలు పాఠం లేట్గా చెప్పినా తెల్లారి చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు 5 నిమిషాలు ఏమరపాటు ఉంటే విద్యార్థికి పూర్తి నష్టం జరుగుతుంది. దానివల్ల మాత అనే పదానికే అర్థం మారిపోతుంది. అమ్మ అంటే తన పిల్లల్ని ఒడిలో కూర్చోబెట్టుకొని, ఒక కోడి ఉంటుందండి, కోడి కాడికి మనం కన్ను మూసుకోనో లేకపోతే చూడకుండా వెళ్తే వెనక నుంచి వచ్చి పొడుస్తుంది. తన రెక్కల కింద తన కోడిని తన పిల్లల్ని కాపాడుకుంటుంది. అట్లాంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులుగా మీరు ఉన్నారు. ఇక్కడ ఏదో డబ్బులు ఆశించో లేకపోతే నాకేదో బిల్డింగ్లు కడతానని ఎవ్వరు వంట చేస్తలేరు. మీకు అందరూ తెలుసా అందులో ఉన్న సాధక బాధకాలు ఏంది, అందులో ఉన్న ఇబ్బందులు ఏంది. మీరు అనుకుంటారు టీచర్ అంటే ఏ బాధ లేదు, ఆయన వచ్చి నన్ను ఆ కూరగాయలు వండు ఈ కూరగాయలు వండరు అనుకుంటారు. కానీ ప్రతి నిమిషం కూడా మా ప్రతిసారి అందరూ చెప్పారు, ప్రతి నిమిషం కూడా మా టెన్షన్గా మా ఉద్యోగాన్ని వెళ్ళబూస్తున్నాం మేము. కావున మీరు అందరూ కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా దయచేసి, మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మీకు తెలుసు మాకు తెలుసు, కొంత అష్యూరెన్స్ వస్తుంది. మీరు ఒక్కసారి మాకు రోజు ఒకసారి గొడవ పెడుతున్న వచ్చి మేము ప్రతిసారి అధికారులతో దాన్ని విన్నవిస్తున్నాం. దాన్ని ఇబ్బందికరంగా కూడా వాళ్ళకి మార్చడంలో కూడా ప్రయత్నం చేస్తున్నాం. మా వంతు ప్రయత్నం చేస్తూ ఉండడం వల్లనే మన ఎంఈఓ గారు చెప్పినట్టు ఈరోజు 6 రూపాయలకు పెరిగింది. అప్పటిదాకా ఏమీ లేదు. మీరు అనుకుంటారు మీరు ఏదో గవర్నమెంట్ మామూలుగా ఇచ్చిందనే విషయాలు కాదు, అనేక రకాలైనటువంటి పోరాటాల ఫలితంగా లేకపోతే ఉన్నతాధికారులకు వినియోగించుకోవడం ద్వారానే ఈరోజు ఈ స్థాయిలో 6 రూపాయలు తెచ్చుకోగలిగినాం. కావున దయచేసి మీరు అందరూ ఆలోచించి మా అందరికీ కూడా సహకరిస్తూ, ఒక విద్యార్థి మీరు భోజనం పెడితే ఆడ పెళ్ళి అయిన రోజు కూడా అమ్మమ్మ లేదా ఆంటీ నువ్వు అప్పుడు మాకు మంచి వండి పెట్టేది, ఆ వండి పెట్టడం వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నానని చక్కగా గుర్తు చేస్తాడు. మేము 8 ఏళ్ళు కాగానే వేరే పాఠశాల నుంచి ఇంకో పాఠశాలకు పోతాం. కానీ ఆడు పుట్టి మీరు ఆడ ఉన్నన్ని రోజులు ఆ గడ్డ మీదనే ఉంటారు కనుక మిమ్మల్ని వాళ్ళు ఎక్కువ గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కావున మా అందరికీ కూడా సహకరిస్తూ మీరు కూడా చక్కటి భోజనం వండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. మాకు జీతాలు 10,000 మేము గచ్చిపల్లికి పోయినాం. మాకు 10,000 జీతాలు ఇస్తానని మేము మాకు అక్కడ ఇచ్చినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు మొన్నటి నుంచి వెళ్ళి జీతాలు 10వ తరగతి 9వ తరగతి ఎగ్గు బిల్లు 2 నెలల జీతాలు మాకు నెలకు మేము అవతల తెస్తే మాకు మిత్తులు ఎన్ని అవుతున్నాయి, మిత్తులు కట్టాలి. మేము ఉద్యోగ సామాన్ తెస్తే మళ్ళీ మాకు అక్కడ ఆమె 10 5 రాసుకుంటుందని మీకు అందరికీ తెలుసు. నేను అన్నిట్లల్లో బాధపడి మేము చేస్తున్నాం. మాకు మిగిలింది ఏముంది, మేము పురుగుల బియ్యం ఇచ్చినా చెరిగొండినాం. మేము కూరల కాడ పువ్వుల కాడ ఎలాంటి ఇబ్బంది మేము పెట్టలే. పిల్లలకు మా పిల్లలక్కడే చూసుకుంటున్నాం. మేము చేసినవి అన్నీ మంచిగానే ఉన్నాయి. మరి మీరు చేసిన సౌకర్యం మాకు ఏం మంచిగా ఉంది? మాకు జీతాలు పెంచిర్రా, మాకు పిల్లలకు బిల్లులు ఎక్కువ చేసిర్రా, లేకపోతే మాకు 2 నెలల నుంచి గత 2 నెలల నుంచి పురుగుల బియ్యం వచ్చిన మాధవ్ మేడం గారికి కూడా చూపించి కూడా అమ్మ అంటే నేను జల్లెడ పట్టి తిరిగి మరి మా పిల్లలకు నేను 75 మందికి వండి పెట్టినాం. మేము అన్ని సౌకర్యాలు మేము చేసినప్పుడు మాకు కూడా సౌకర్యాలు మంచిగా మాకు అందుబాటులో బిల్లులు ఇచ్చి అన్ని ఇస్తే మేము కూడా ఇంకా మంచిగా, మీరు పప్పులు ఎక్కువ పెట్టమంటారు, కూరగాయలు ఎక్కువ పెట్టమంటారు, కూరాకులు పెట్టమంటారు, పప్పుసారి చిత్తగా చేయమంటారు, అన్నీ చేస్తాం. మీరు ఇచ్చే డబ్బులు సరిగా ఇస్తే మేము ఎందుకు చేయలేము? అన్ని తీర్లు మీరు మంచిగా ఇస్తే మేము కూడా మంచిగానే చేస్తాం కదా. మీరు ఇచ్చేది ఏందో మాకు ఇవ్వాలి, మేము చేయకుంటే మమ్మల్ని అడగాలి. మళ్ళీ మేము మీరుగా మళ్ళీ ఎక్స్ట్రా ఏం చేసినంటే మాకు జావగాయం అంటారు. మరి జావ కాస్తున్నాం, జావ కాస్తే మాకేమి ఇస్తారు? మాకేమన్నా 10 రూపాయలు ఎక్కువ ఇస్తుర్రా, 5 రూపాయలు ఎక్కువ ఇస్తుర్రా? మాకు దాన్ని బట్టి మాకు కూడా కట్టుకుంది, దాన్ని కూడా మీరు విసారించాలి కదా. ఒక్క మనిషి కూలికి పోతే 500 వస్తుంది, 500 చేసుకుంటుంది. మా సొంటి శాతగానమ్మ ఉంటుంది, ఒక ఆమె శాతనైనమ్మ ఉంటుంది అనుకో. మరి వాళ్ళకు కూడా కూళ్ళు పడాలి కదా. కూళ్ళు పడకున్నా కూడా మేము చేస్తున్నాం. చేసినప్పుడు మమ్మల్ని కూడా మీరు కనిపెట్టాలి కదా, కనిపెడితేనే కదా మేము చేసేది.
నెత్తికి టోపు పెట్టుకుంటారు, చేతికి బ్లౌజ్ వేసుకుంటారు, గాజొక్కలు పడతాయి అంటారు, ఎంటికలు పడతాయి అంటారు, ఇవన్నీ పడతాయి అంటారు. మరి మాకు నెత్తికి ఏమి ఇచ్చారు, చేతులకు ఏమి ఇచ్చారు? మాకేమన్నా కట్టుకోనికినా మాకేమన్నా చారీలుగినా పంపించిర్రా? మరి లేకపోతే మాకు నెత్తికి టోపీలు పంపించిర్రా? లేకపోతే నాకు చేతులకు బ్లౌజులు పంపించిర్రా? మాకు ఏమి ఇచ్చిరని మీ అన్నీ పెట్టుకోమని చెప్తున్నారు. మేము ఎక్కడి నుంచి అన్నీ మాకు పంపించాలి కదా. మీరు పంపించి మేము ఏదైనా చిన్న తప్పు జరిగిందనుకో మమ్మల్ని మీరు అడగండి, అడిగితే మేము చెప్పగలుగుతాం. మీరు ఏది ఇది చేయాలి అది చేయాలంటే మీరు ఇచ్చిన పిల్ల పైసలు మీరు అన్నీ చెప్పినాయని మీరు చేస్తే మాకేం మిగులుతుంది? మాకు జీతాలు ఇచ్చే నెలకు 3,000. 3,000 అంటే నెలకు కేసీఆర్ పెట్టిన జీతం 2,000. ఆ 2,000 ఇచ్చేది మీరు ఒక 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తారు అనుకో. ఆ 1,000 రూపాయలల్లో మీరు ఇచ్చేది 3,000 మేము ఇవన్నీ చేసుకొని మేము ఎట్లా తింటాము? మీరు కూడా ఆలోచించాలి. మా కడుపు కూడా మీరు విసారిస్తే కదా, మీ కడుపు మేము కూడా మా పిల్లలని మేము కూడా చూసుకుంటాం కదా. మేము కడుపులో మేము కూడా మా పిల్లల లెక్కనే చూసుకున్నాం. మేము వంట కాడ ఎలాంటి ఇబ్బంది మాకు ఒక్క రోజు కూడా. మేము ఇక్కడి నుంచి గ్రామ పంచాయతీ తరఫున వచ్చినా నేనే వండి పెడతా, ఎలక్షన్లు వచ్చినా నేనే వండి పెడతా, ప్రతి ఒక్కదానికి వండి పెడతా. ఈ వంట బాగలేదు అని ఎలాంటి ఇబ్బంది అనడం వచ్చిందా దానికి మమ్మల్ని అడుగురి. అన్నీ మేము మంచిగా చేసినప్పుడు మమ్మల్ని కూడా మీరు చూడాలి కదా. మమ్మల్ని చూస్తేనే కదా మీరు చూసేది. అట్లా మా ఇంట్లో నువ్వు చేసేది మీరు పని సార్. నాకు ఓపిక లేదు, నాకు పని బాగుంది. చాలా విషయాలు చెప్పింది, గట్టిగా సపోర్ట్ కొట్టుకుని. ఈ ఇచ్చే 3,000 నుండి మా హెడ్ మాస్టర్లు ఏం కోరతలేరు. కొత్తగా ఇప్పుడు ఆఫ్రాను బ్లౌజెస్ ఇవే అంటున్నాం. అది హెడ్ మాస్టర్లు మీ సహకారంతో పరస్పర అండర్స్టాండింగ్ తోటి అంతా తప్ప వేరే మాకేదో పెట్టమని అనట్లేదు. దాంట్లో కూడా ఎవరు ఉండరు. కాబట్టి అది నీట్నెస్ ఉండడానికి ఈ గాజులు ఇంకోటి కూడా చెప్పిన మేడం కూడా చెప్తుంది. గాజులు ఉంటాయి, దాంట్లో మనం దాంట్లో పెట్టి కంతప్పుడు గాజులు కనుక పగిలితే ఒకరు ఇబ్బంది అవుతుంది. అది చెప్పినా అది అలాంటి కొంచెం ప్రికాషన్స్ కొన్ని చెప్పేవి ఉంటాయి, కొన్ని చెప్పేవి ఉంటాయి. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా పరస్పర సహకారంతో ముందుకు పోదామని తెలియజేస్తూ నిరంతరం ఫీల్డ్ మీద ఉంటాం. మీకేం చెప్పి మేము ఇక్కడ బయట ఉన్నాం, కలిసి పనిచేసేదే. ఆయా సందర్భాన్ని బట్టి ఇవన్నీ కూడా మార్చుకొని ఈ సంవత్సరం అయితే అసలు మీద మీకు కూడా మెరుగైన స్థితిలో ఉండాలని బలంగా కోరుకుంటున్నాం. ఇంత కొంత మార్పు రావాలి. జీతం విషయంలో కావచ్చు, లేదా పిల్లలకు సంబంధించినటువంటి ఒక విద్యార్థి కట్టించేటువంటి రేటు విషయంలో కావచ్చు పెరిగి అట్టే అవకాశం ఉందని నేను భావిస్తున్నా. పెరగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కాబట్టి అది ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరు ఏ టైంలో వచ్చినా, సడన్ ఇన్స్పెక్టర్ వచ్చినా, కలెక్టర్ వచ్చినా వీళ్ళందరూ బాగా విజిట్ చేస్తుంటారు. ఎప్పుడు వచ్చినా మీరు అందుబాటులో ఉండి మంచి సమాధానము చెప్పండి. ఏం వాడుతున్నామో నిజానికి బ్రాండెడ్ ఇంగ్రీడియంట్స్ వాడినా నూనె ఇవన్నీ వాళ్ళు చెప్పలేకపోతున్నాం. మనం అక్కడక్కడ చూస్తున్నాం ఆ కంపెనీ అవన్నీ కూడా మనము ఏది వాడుతున్నామో అది తెలిసి ఉండాలి, అది చెప్పగలుగుతాం. కాబట్టి అది కొంచెం పర్ఫెక్ట్నెస్ ఉండాలి, నీట్నెస్ ఉండాలి. అక్కడ అన్ని డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు కావచ్చు, మిగతా పెట్టి అలా పెట్టుకొని చూడడానికి నీట్గా ఉంటే ప్రతిరోజు పరిశుభ్రంగా చేసుకుంటే సెలవు ఉన్న రోజు ముందు రోజు అన్ని మొత్తం దాన్ని క్లీన్నెస్ చేసుకొని కడిగిపోతే బాగా ఆరుతాయి. వాళ్ళు తెల్లారి 2 రోజులు వచ్చి మనం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువ రోజులు సెలవులు వచ్చినప్పుడు 3-4 రోజులు సెలవులు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు అన్ని పరిశుభ్రంగా చేసుకోవాలని తెలియజేస్తూ మీరందరూ కూడా మంచిగా పూర్తి స్థాయిలో ఈ విద్యా సంవత్సరంలో ప్రధానోపాధ్యాయులకు పూర్తి స్థాయిలో సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా నుండి ఎలాంటి మా పరిధిలో ఉన్నటువంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తాం. అదేవిధంగా ప్రధానోపాధ్యాయులందరూ కూడా వారిని పరస్పర సహకారంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఘర్షణ వైఖరి లేకుండా ఒక సిస్టమేటిక్గా కొద్దిగా మనం ఎవరెవరో ఓపిక పట్టుకొని పిల్లలను దృష్టిలో పెట్టుకొని సహకరించవలసిందిగా తెలియజేస్తూ ఈ విద్యా సంవత్సరము మీరు మంచిగా సహకరిస్తారని. ఇంకొకటి కూడా మనకు బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా జరిగినాయి. మల్టీజోన్ 2లో ఎంబీఓలకు సంబంధించిన దాంట్లో మన జిల్లా నుండి 4 బెస్ట్ ప్రాక్టీసెస్ అక్కడ ప్రజెంట్ చేశారు. అందులో మన రమేష్ సార్ పట్టాలి. సారు పూర్తిగా దాన్ని ఏమంటారు హావభావాలతోటి మొత్తం బాడీ లాంగ్వేజ్ సార్ కింద కూర్చుండ్రు, మీద కూర్చుండ్రు, డ్యాన్స్ చేసిండు, అన్నీ చెప్పిండు. అందరూ కూడా ఎస్సీఆర్టీ డైరెక్టర్ రమేష్ గారు అయితే పడి నవ్వి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అప్రిషియేషన్. సరే మనం స్టేట్ నేషనల్ సెలెక్ట్ అవుతామో అదాని కాకుండా ప్రజెంటేషన్ ఇంపార్టెంట్, టెక్నాలజీ ఉపయోగించుకొని వచ్చినటువంటి అన్నీ కూడా వివిధ జిల్లాలకు వెళ్ళి ఫస్ట్ రోజు ఒక 28 వచ్చినాయి, సెకండ్ రోజు 29 వచ్చినాయి ప్లస్ అడిషనల్ ఓట్. అంటే 3 రోజులు జరిగితే ఫస్ట్ రోజు, సెకండ్ రోజు 2 రోజులు కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ వచ్చినాయి. అందులో మన జిల్లా నుండి మన మండలంకి రమేష్ సారు
పార్టిసిపేషన్ అయినందుకు మండల శాఖ పక్షాన మండల విద్యాశాఖ నుండి వారికి నేను ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ అక్కడ టెక్నాలజీ చాలామంది చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ కొన్ని స్కూల్స్ కొన్ని వచ్చిన తర్వాత నిజానికి మన వాళ్ళు క్రిటిసైజ్ చేయడం కాదు, కించపరచడం కాదు, కానీ మన దాంట్లో మన మండలంలో చాలా చేసేవాళ్ళను ఇంతకుముందు చెప్పినట్టు రికార్డ్ చేయడంలో దాన్ని ఒక డాక్యుమెంటేషన్ రూపంలో చేయడంలో విఫలమవుతున్నాం. అది కూడా చేసుకొని మనం ఎవరు ప్రైజ్ కోసం కాదు, అవార్డు కోసం కాదు, కానీ మనల్ని మనం చూస్తే మనం నెక్స్ట్ దాన్ని చూసి ఇంకోరు చెప్పుకోవడానికి, దాన్ని ఇంకోరు చూసి ఇంకోరు దాన్ని ప్రజెంట్ చేసి ఇన్స్పైర్ కావడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రతిదీ కూడా డాక్యుమెంటేషన్ రూపంలో ఉండాలి. కాబట్టి మనము పోటీ పడి బాగా చేద్దాం. ఇంకోటి కూడా మేము స్టేట్ టీం కావచ్చు లేదా జిల్లాకు సంబంధించింది కావచ్చు విజిట్ చేసినప్పుడు నేను ధైర్యంగా పలానా స్కూల్కు రండి సార్ అని చెప్పగలిగే స్థితిలో మీరు మీ యొక్క టీఎల్ఎం కావచ్చు, పిల్లల్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, అది ఉండే విధంగా అన్ని పిల్లలు చదవడం రాయడం స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అది ఉండే విధంగా చేస్తారు. ఆల్రెడీ నా దృష్టిలో కొన్ని స్కూల్స్లో కొన్ని రకాలైనటువంటి ఉపాధ్యాయులు చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. అట్లా అందరూ కూడా రేపు స్టేట్ టీం వచ్చినా ఏది వచ్చినా నేను ధైర్యంగా నా మండలానికి రండి సార్, నా మండలంలో పలానా స్కూల్ పోదాం అని చెప్పగలిగే స్థితిలో మీరందరూ కూడా ఏ స్కూల్ పోయినా అన్ని స్కూళ్ళు అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయులు ఉన్న వనరులు వినియోగించుకొని బేసిక్గా చదవడం రాయడము, ఈ మ్యాథ్స్లో మినిమం బేసిక్స్ వచ్చే విధంగా ఒక స్టార్టింగ్లోనే ఒక ప్రణాళికాబద్ధంగా రూపొందించుకొని ముందుకు పోతారని అకాడమిక్ సంబంధించింది కూడా ఈసారి మనం ఖచ్చితంగా రివ్యూస్ మీటింగ్ పెట్టుకున్నాం. దాని ప్లాన్ ప్రకారంగా ఆర్పీలు మనకు 8 మంది మన ట్రైనింగ్లో ఉన్నారు. వాళ్ళ యొక్క సహకారాన్ని కూడా తీసుకుందాం, నేను కూడా తీసుకుంటాను. విజిట్ చేసినప్పుడు నేను వాళ్ళ యొక్క సూచనలు అన్నీ కూడా వెంబడి ఒక ఆర్పీ ఉండే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. మీరు కూడా పూర్తి స్థాయిలో హై స్కూల్స్లో కావచ్చు, జనరల్గా వారంలో 3 స్కూలు ఎంఈఓ విజిట్ చేయాలనేటువంటిది ఖచ్చితంగా ఈరోజు చెప్పారు, మనకు ట్రైనింగ్లో చెప్పారు. ఉన్నటువంటి ఫండమెంటల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అటు పిఎస్ కావచ్చు, యూపీఎస్ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, అది యాప్లో అప్లోడ్ చేయాలి. అట్లా బాగా విజిట్ చేసి అప్లోడ్ అయినటువంటి వాళ్ళకి స్టేట్ లెవెల్లో వాళ్ళ అప్రిషియేషన్ కూడా చేయడం జరిగింది. మన అప్రిషియేషన్ కోసం కాదు, కానీ మనం ఒక అధికారి వస్తే మనకు కొంత మనలో ఉన్నటువంటి లోపాలను గుర్తించడానికి ఆస్కారం ఉంటుంది, మనం దాన్ని రివ్యూ చేసుకుని ముందు పోవడానికి ఆస్కారం ఉంటుంది. అట్లా అందరి సహకారంతో మన మండలంలో మంచి అనుభవం ఉన్నటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు కావచ్చు లేదా ప్రాథమిక పాఠశాల ప్రాథమిక ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా చక్కగా పనిచేసి నిన్న మాకు డిఓతో మాట్లాడేటప్పుడు నేనైతే గుండె మీద చేసుకొని చెప్పిన గర్వంగా చెప్పిన మా మండలంలో అయితే అంటే కొన్ని ఆఫ్ ది రికార్డ్ ఉన్నటువంటి విషయాలు కూడా మాట్లాడితే మా దగ్గర క్లెయిమ్ ఉంటుంది సార్, మంచిగా పనిచేస్తున్నారు అనేటువంటి సార్ కూడా చెప్పడం జరిగింది. సార్ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంటి మీద సమాచారం ఉంటుంది. ఒక డిఓ అన్నప్పుడు జిల్లాలో ఉన్నటువంటి మండలాల విషయంలో, మండలంలో ఉన్నటువంటి స్కూల్ విషయంలో, హెడ్ మాస్టర్స్ విషయంలో లేదా టీచర్స్ విషయంలో సమాచారం ఉంటుంది. వాళ్ళకున్న మెకానిజం వాళ్ళకు ఉంటుంది. సరే వాళ్ళే చూస్తున్నాను కదా, మనము ఒక ఉపాధ్యాయులుగా అంతిమంగా అక్కడ ఉన్నటువంటి పిల్లలకు, ఆ పిల్లల తల్లిదండ్రుల ప్రజలకు జవాబుదారం ఉండాలని నేనైతే భావిస్తాను. అట్లా మీరు కమిట్మెంట్తో అధికారులు వస్తారో ఇంకేది వస్తారో కాకుండా అందరం కూడా పనిచేద్దాం, ఉన్న సమయాన్ని పిల్లల కోసం వెచ్చిద్దామని అట్లా కమిట్మెంట్తో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఈ మండలంలో ఉన్నందుకు నేను గర్వపడుతూ అట్లా మీకు అందరూ కూడా ఈ నూతన విద్యా సంవత్సరం ప్రారంభోత్సవ సందర్భంగా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మధ్యాహ్న భోజన వర్కర్స్కి ఏదైతుందో వంట చేసేటువంటి అమ్మలకు అందరికీ కూడా వర్కర్స్ అనేదానికంటే అమ్మలందరికీ కూడా నేను ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ కాదనుకుంటా వెళ్ళింది అందరూ యూనిఫామ్ ఇచ్చి ఫోటో పెట్టాలి, బుక్స్ ఇచ్చి ఫోటో పెట్టాలి, నోట్ బుక్స్ ఇచ్చి ఫోటో పెట్టాలి, అర్థమైంది. కాబట్టి అది నాట్ ఓన్లో వస్తే సీట్ కూడా పెట్టాలి. ఇన్ఫర్మేషన్ ఏదైనా అడిగినప్పుడు దయచేసి వెంటనే చూడాలి, అక్కడ గ్రూపులు చూసి స్పందించే నేచర్ను ఒక డెవలప్ చేసుకోవాలి. సమాచారాన్ని వెంబడే ఇస్తే నేను అక్కడ పంపడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి స్ప్రెడ్ షీట్స్ ఏమైనా పెట్టినా లేకపోతే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నిన్న ఒకటి అడిగాడు, మన స్కూల్లో ఉన్నటువంటి రూల్ కండిషన్స్ ఎలా